నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పార్టీ రంగులు, రాజకీయ నేతల ఫోటోలు లేకుండా రేషన్ స్మార్ట్ కార్డులు అందిస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. సెప్టెంబర్ 1 నుండి సాధారణ కార్డుదారులకు రేషన్ షాపుల్లో కార్డులు అందిస్తారని వెల్లడి. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కుటుంబాల ప్రగతి లక్ష్యాలు ఎలాంటి విఘ్నాలు కలగకుండా గణపతి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కుటుంబాల ప్రగతి లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా గణపతి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. వాడవాడలా భక్తి శ్రద్ధలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలగాలని వినాయకుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఒకటిగా జరుపుకునే విశిష్టమైన పండుగగా వినాయక చవితి నిలుస్తుందని తెలిపారు. ప్రజల కార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు. తెలుగు ప్రజలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సత్కార్యాలన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని, గణనాథుడిని కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ నటరాజస్వామి ఆలయం చిన్నరాజగోపురం ముందు గణపతి స్వామి వారికి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన వేడుకల్లో కలశ స్థాపన, విశేష పత్రి పూజ, గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే శివన్ నాయక్ దంపతులు, స్థానాచార్య శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ శర్మ పూజా క్రతువుల్లో పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల కార్యనిర్వహణ సంస్థ వెల్లడించింది. పండుగ సీజన్ కావడంతో ముఖ్యంగా వినాయక చవితి మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక సూచనలు జారీ చేసింది. వర్షం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని, రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ గుర్తులు లేకుండా రేషన్ స్మార్ట్ కార్డులు అందిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ఆగస్టు 29 వరకు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే అందిస్తామని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సాధారణ కార్డుదారులు తమ రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ లేదా ఓటీపీ ధృవీకరణ ద్వారా పొందవచ్చునని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ శాంతినగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద 103వ రేషన్ డిపో, 1వ డివిజన్ గుణదల బుడమేరు మధ్యకట్ట వద్ద 257వ రేషన్ డిపోలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులకు, మహిళలకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి బియ్యం కార్డు కలిగిన కుటుంబానికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు. గతంలో రేషన్ కార్డులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు, ముఖ్యమంత్రి, పార్టీ నేతల ఫోటోలు ఉండేవని, అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ పద్ధతిని పూర్తిగా మార్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు పూర్తిగా ప్రజలకు సంబంధించినవి అని తెలిపారు. రాజకీయ చిహ్నాలు లేకుండా కేవలం ప్రభుత్వ చిహ్నం మరియు క్యూఆర్ కోడ్తో పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రేషన్ సరఫరాలో అవకతవకలను నిర్మూలించడమే లక్ష్యమని, ఈ కార్డు ద్వారా రేషన్ సరఫరాతో పాటుగా పేదవారికి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి ఇది గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుందని బోండా ఉమా తెలిపారు. ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ఆగస్టు 29 వరకు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే అందిస్తామని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సాధారణ కార్డుదారులు తమ రేషన్ డిపోల్లో
బయోమెట్రిక్ లేదా ఓటీపీ ధృవీకరణ ద్వారా పొందవచ్చునని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేప్ సెంటర్ నందు డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గార్లపాటి విజయ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా డివిజన్లోని ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు ఇక్కడ వినాయకుడి ప్రతిమల్ని పంచడం 33వ డివిజన్లో విజయ్ కుమార్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తలపెట్టాం. అలాగే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వచ్చారు. అందరికీ కూడా వినాయకుడి ప్రతిమలు ఇవ్వటం జరిగింది. ఎంతో ఆనందదాయకం, ఎంతో సుఖ సంతోషాలతో వినాయకుడి పూజ చేసుకుని రేపు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ సెలవు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి మరింత శుభకార్యంగా ముందుకెళ్లాలని ఆ యొక్క దేవదేవ గణనాథుడి విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు సత్యనారాయణ శివాజీ కేఫ్ సెంటర్లో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 600 గణనాథుని మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే పర్యావరణానికి అనుకూలంగా మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని అలాగే ప్లాస్టిక్ని నిరోధిస్తున్నామో దాన్ని మనం పారదోలడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణపతిని పూజించాలని, మట్టి విగ్రహాలని కొలవాలని మరొకసారి తెలుసుకుంటూ ఈరోజు 33వ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క 600 ఉచిత మట్టి విగ్రహ పంపిణీ కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు ఇప్పుడే ఇచ్చేసి వారి ప్రజలకు అందజేయడం జరిగింది. మరొకసారి డివిజన్ కమిటీ వాళ్ళకి, డివిజన్ ప్రజానీకానికి కూడా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాతో పాల్గొన్న పెద్దలు మా గౌరవనీయులు శ్రీ బడేటి ధర్మారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విఘ్న వినాయకుడు ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేకమైన పూజలు చేసినట్లు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నగరంలోని విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్ డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు డూండి గణేష్ దంపతులతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించి సతీ సమేతంగా పూజలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. లంబోదర్ని ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేకమైన పూజలు చేసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆ విఘ్న వినాయకుడిని మన రాష్ట్రానికి, దేశానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి ప్రభుత్వాలు కోరిన విధంగా రాష్ట్రాలు, దేశం ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైరాజ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాష్ట్రానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి రాష్ట్రం కూడా ముందడుగులో వెళ్ళి ప్రజల యొక్క సుఖశాంతులతో ఈ రాష్ట్రం విరాజిల్లాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితిని పురస్కరించుకుని అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటోనగర్ గేటు దగ్గర ఆర్టీసీ కాలనీ నందు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ పార్వతీదేవి తన శరీరపు నలుగు నుండి వినాయకుడిని తయారు చేసిన విధంగా ప్రకృతి నుండి ఎదురయ్యే విఘ్నాలను తొలగించాలనే సత్సంకల్పంతో మట్టితో తయారు చేసిన వినాయకుడిని తొలుతగా పూజిస్తామని అన్నారు. మన కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో అందరికీ మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీతారామిరెడ్డి, ఎం తేజస్విని, నాగేశ్వరరావు, హరిత, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. జై
ఉండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా రాజు మా అమ్మ చావు కారణం ఆ అమ్మాయే. అమ్మో మళ్ళీ ఆ రైల్వే కూలిగాడు కిందటి జన్మలో మళ్ళీ ఎవరికో హస్బెండ్ అయి ఉంటాడు. అందుకే ఎక్కడ పడితే అక్కడ తగులుతున్నాడు. శ్రీకృష్ణుడి రూపంలో నటుల విగ్రహాలు పెట్టడం సరికాదని సినీ నటి అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి కరాటే కళ్యాణి అన్నారు. ఆమె ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎంతో గొప్ప నటుడని, ఆయన్ని అనేక పాత్రల్లో చూడవచ్చునని చెప్పారు. కృష్ణుడి రూపానికి మాత్రమే పరిమితం చేయటం సబబు కాదన్నారు. రాష్ట్రంలో అలా ఏర్పాటు చేసిన విగ్రహాలను మార్చకపోతే న్యాయస్థానం ద్వారా పోరాటం సాగిస్తామని తెలిపారు. గతంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్పైన ఇలాగే పెట్టినప్పుడు హిందూ సంఘాల ఆందోళనలతో మార్పు చేశారని వివరించారు. అనంతరం ఆమెను సంఘం నాయకులు సత్కరించారు. అందరికీ నమస్తే. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మనం చాలా చోట్ల కొన్ని విగ్రహాలను చూసినప్పుడల్లా మాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యదువంశీయులు, అలాగే నేను ముఖ్యంగా హిందుత్వవాదిని. ఈరోజు నేను యదుకుల బాంధవుడు గురించి, యదువంశ కిషోరుడు గురించి నేను మాట్లాడబోతున్నాను. నా పేరు కరాటే కళ్యాణి, మీ అందరికీ తెలుసు. నేను హిందూ సంఘ నాయకురాలుగా శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. అలాగే నేను కుల సంఘ నాయకురాలుగా కూడా ఉన్నాను. ఇవన్నిటితో కలిపి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక అంశం మీ అందరికీ తెలిసిందే, వెనక మీకు బ్యానర్లో కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు మహానటుడు. ఆయనని మనం చిరస్మరణీయుడిగా ఎప్పటికీ కీర్తిస్తూ ఉంటాం. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని, ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు నిజం అదే. మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్. ఆయన మహానటుడు, తెర మీద వేల్పు, కానీ ఇలలో వేల్పు కాదు ఆయన. అదే నా స్లోగన్. నేను లకారం ట్యాంక్ బండ్ ఖమ్మంలో జరిగిన 54 అడుగుల శ్రీకృష్ణ విగ్రహం ఎన్టీఆర్ గారి రూపంలో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్లేస్లో, ట్యాంక్ బండ్లో, ఇలాంటి ప్లేసెస్లో ఇలా ఎవరి వ్యక్తుల రూపంలో దేవతా రూపాలను పెట్టకూడదని కోర్టు నుంచి స్టే 2 సార్లు తెచ్చుకోవడం జరిగింది. ఆ పేపర్స్ కూడా మీకు అందరికీ నేను పంపించాను. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎప్పుడో ఒక 20 ఇయర్స్ కిందనే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైజాగ్లో కూడా ఏవో కొన్ని విగ్రహాలు, అలాగే కొన్ని దేవతామూర్తుల రూపంలో కూడా పెట్టారని పెద్దవాళ్ళు చెప్పగా కొన్ని మీడియాలో కూడా వార్తలు వస్తే విన్నాను. అప్పుడు వారు తొలగించమని కూడా కోర్టు నుంచి చాలా వచ్చాయి. వెంటనే అవన్నీ తీసేశారని కూడా తెలిసింది. కానీ ఇప్పటికీ కూడా చాలా చోట్ల మేము ఐడెంటిఫై చేశామండి. ఆంధ్రాలో, తెలంగాణలో చాలా చోట్ల శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ గారు విగ్రహాలు ఉన్నాయి. ఆయనకి మరీ చెప్తున్నాను, ఆయనకి భారతరత్న ఇస్తానంటే మొట్టమొదటి ఓటు నాదే ఉంటుంది. ఎన్టీఆర్ గారికి అంత పెద్ద ఫ్యాన్ నేను. కానీ కృష్ణ రూపాన్ని అవహేళన చేయకూడదు ఎవరు కూడా. మీరు అభిమానం ఉంటే మీ ఇంట్లో రూపం చేసుకొని మీ ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసుకోండి, ఎవ్వరికి అభ్యంతరం ఉండదు, అది మీ అభిమానం. కానీ మీ అభిమానాన్ని పబ్లిక్ ప్లేస్లో పెట్టి చాలా స్వామిని అనేక విధాలుగా మా అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులవి మరియు యాదవ కుల సంఘాలన్నిటికీ కూడా యదువంశీయులందరికీ బాధ పెట్టే విధంగా పెట్టడం తప్పండి. చాలా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాం. మిమ్మల్ని భయపెట్టి, తిట్టి, కొట్టి చేయాలని మాకేం లేదండి. మేము బెదిరిస్తాము, మేమేదో అల్టిమేటం జారీ చేస్తాము అనుకునే వాళ్ళకందరికి కూడా ఒక అభ్యర్థన చేస్తున్నా ఈరోజు నేను. తర్వాత మా పోరాటం ఎలాగూ ఉంటుంది, కానీ అభ్యర్థన చేయాల్సిన బాధ్యత కూడా మాది. ఎంతవరకు కరెక్ట్ అనేది మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే దీని మీద మేము ఆదివారం
అందరం సమావేశం వేసి రామచంద్ర యాదవ్ గారు ముందుకు వెళ్ళి అక్కడ ఖననం చేసిన తర్వాత ఫేస్బుక్లో వస్తే దీన్ని పరిజ్ఞానం తీసుకొని ఇది ఎక్కడ జరిగింది ఏంటని కనుక్కున్న తర్వాత మేము ఆదివారం లాకా ఎంగళరావు గారు మేము అందరం గుంటూరులో సమావేశం వేసుకొని దీని మీద ఎట్లా ఆపించాలి, ఆ విగ్రహం తీసి కృష్ణుడు రామారావు రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసి కృష్ణుడి విగ్రహమే పెట్టాలి తప్ప రామారావు గారు మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి కృష్ణుడికి అనుసంధానంగా ఎక్కడా కనిపించలేదు. రేపు భావితరాలకు కూడా 2-3 తరాలు పోతే ఈ రామారావు గారే కృష్ణుడు అన్నా కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఆ పిల్లలకి భవిష్యత్తులో తెలియదు కాబట్టి మన అందరం దీన్ని పరిజ్ఞానం తీసుకోవాలి. అట్లాగే యాదవులు ఎవరైతే ఉన్నారో మన అత్తం ముక్క కంఠంతో నిన్న అందరూ ఏకతాటి మీద వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏ విధంగా తక్కిలపాళ్ళ గొడవలు ఎన్ని ఎక్కడ జరగకుండా రాజకీయాలకి అతీతంగా మేమందరం చాలా కూల్గా వాళ్ళతో మాట్లాడి అక్కడున్న ధూళిపాల నరేంద్ర గారితో కానీ అక్కడున్న రాజకీయ నాయకులతో కానీ మాట్లాడి ఈ విషయం చాలా దూరం వెళ్ళిద్దండి, ఇది యాదవులకు సంబంధించిన విషయం, ఇది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపండి, లేదంటే చాలా రాష్ట్రం అంతా చాలా దూరం వెళ్ళిద్దంటే వాళ్ళు ఏమనుకున్నారో సరే తెల్లారేసరికి ఆ విగ్రహం తీసి రామారావు విగ్రహం పెట్టారు కాబట్టి దీనికి చాలా సంతోషం. మా పోరాటం ఒకటే, వాళ్ళ మీద రాజకీయ ఎత్తుగడలు అయితే మాకేం లేవు. కృష్ణుడి మీదే మేము ఒక ఆలోచన మీదే మేము ఆ ఊరి ప్రయాణం అవ్వాలని అనుకున్నాం. ఈలోగా తీయటం వల్ల అందరికీ సంతోషం. ఇక్కడికి కళ్యాణ్ గారు, ఇక్కడ మా యాదవ్ పెద్దలు అందరికీ ఇక్కడ వచ్చి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జిమ్ రుసుమును పెంచడం పేద వర్గాలను వ్యాయామానికి దూరం చేయడమేనని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు తెలిపారు. స్టేడియంలో జిమ్ క్రీడల రుసుమును పెద్దలకు 200 నుంచి 500 రూపాయలు, విద్యార్థులకు 100 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచుతూ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేయడాన్ని విమర్శించారు. వైసీపీ నాయకుల అవినీతి కారణంగా స్థాయి సంఘం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మాకినేని బసవపున్నయ్య స్టేడియం జిమ్ సభ్యత్వ రుసుము పెంచడం సింగనగర్ ప్రాంతంలో నివసిస్తున్న యువతీ యువకులను క్రీడలకు దూరం చేయడమేనని, ఈ చర్యను వెంటనే విరమించుకోవాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంలో బసవపున్నయ్య స్టేడియం నుండి జిమ్ క్రీడల రుసుమును 200 రూపాయల నుండి 500 రూపాయలకు పెద్దలకు, విద్యార్థులకు 100 రూపాయలకు పెంచుతూ సమావేశంలో నిర్ణయం చేయటం అత్యంత శోచనీయమని అన్నారు. గతంలో సభ్యత్వ రుసుం ఏ విధమైన ఫీజులు వసూలు చేయని విధంగా ఉండేదని, కానీ సోమవారం జరిగిన స్థాయి సంఘ సమావేశంలో పెద్దలకు 500 రూపాయలకు, విద్యార్థులకు 200 రూపాయల సభ్యత్వ రుసుం పెంచుతూ తీర్మానం చేయటం క్రీడా విధానం నుండి యువతను దూరం చేయటమేనని తెలిపారు. నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు అవినీతికి వివాదాస్పద అంశాలుగా పరిణమిస్తున్నాయని తెలిపారు. మేయర్, స్థాయి సంఘ సభ్యులు చేస్తున్న తీర్మానాలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు. పద్మావతి ఘాట్ విఎంసీ పార్కింగ్ టెండర్ సిగ్నల్ టెండర్ వ్యక్తికి పార్కింగ్ ఫీజు వసూలు టెండర్ను ఆమోదించడం వెనుక అవినీతికి ఆస్కారంగా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 16వ తేదీన జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే నగరంలోని బుడమేరు వరద నివారణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయుటకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే అర్హుదారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. అనేక సమస్యలపై కౌన్సిల్లో ప్రతిపాదనల రూపంలో సిపిఎం పక్షంగా పొందుపరచడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న జరిగింది. 21 అంశాల్లో 15 అంశాలు వాళ్ళు ఆమోదించినట్టు, మిగిలిన అంశాలని వాయిదా వేసినట్టు వచ్చింది సమాచారం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ నగర ప్రజల మీద వైసీపీ పరిపాలన కాలంలో భారాలు కొనసాగింపు కార్యక్రమం భాగంగా నిన్న స్టాండింగ్ కౌన్సిల్లో మరి సింగనగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఉన్నటువంటి జిమ్ము దానికి సంబంధించి గతంలో ఉచితంగా ఎంట్రన్స్ ఉండేది. జిమ్ములోకి ఫీజులు 200 రూపాయలు ఉండేదాన్ని 300 పెంచారు. అలాగే 100 రూపాయలు ఉండే విద్యార్థుల ఫీజుల్ని 200 పెంచారు. ఎంట్రన్స్ ఫీజులు గతంలో 0 ఉన్నటువంటి దీన్ని 500 పెంచారు. అలాగే స్టూడెంట్స్కి 100 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు పెట్టారు. అంటే ఈరోజు స్టేడియంలో ఉన్నటువంటి జిమ్ నిర్వహణకు సంబంధించి అక్కడ సింగనగర్ ప్రాంతం అంటే పేదలు ఉండే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కూడా ఈ రకంగా ఫీజులు పెంచడం అంటే మరి యువతకి మరి వ్యాయామాన్ని దూరం చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి వైసీపీ
ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు మరి ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క విశ్వాసాన్ని ఇంకా వమ్ము చేసే కార్యక్రమం చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా నగర పాలకులకి మేము సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని మాత్రమే వాడాలని రోటరీ క్లబ్ విజయవాడ సభ్యులు సీతారామరెడ్డి అన్నారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో గత 80 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శారదా కళాశాల సర్కిల్ వద్ద ఉచిత వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ ఆర్టీఎన్ బాలగోపాల్, సభ్యులు సీతారామరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను మాత్రమే వినియోగించాలనే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రసాయనాలతో తయారైన ప్రతిమలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని, అందుకే భావితరాల కోసం మట్టితో చేయించిన గణపతులను ఉపయోగించాలని సూచించారు. గత 80 ఏళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం ఇలాంటి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. సామాజిక బాధ్యతతో డెమోక్రటిక్ పిఆర్టీయూ ఉపాధ్యాయ సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ నిర్వహిస్తున్నామని డెమోక్రటిక్ పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. రంగులు కలిపిన వినాయక విగ్రహాల వలన పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, దీన్ని నివారించడానికి తమ వంతు బాధ్యతగా గత 8 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చైతన్యపరచాలి. రంగు రసాయనాలు వాడిన వినాయకుడిని వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసం మట్టి వినాయకుడిని వినియోగించాలనే ఒక లక్ష్యంతో గత 8 సంవత్సరాలుగా మరి డెమోక్రాటిక్ పిఆర్టీయూ ఉపాధ్యాయ సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని తగ్గించాలి, ప్రజల్ని ఆ దిశలో నడిపించాలనే ఉద్దేశంతోనే ఉపాధ్యాయ సంఘంగా ఒక సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్దలు, మా విద్యాశాఖ ఉన్నతాధికారి, కేజీబీవీ సెక్రటరీ దేవానంద రెడ్డి గారు, అలానే మరి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ సెక్రటరీ, అనేక విద్యా సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో ముందుండేటువంటి విద్యావేత్త దుర్గాప్రసాద్ రాజు గారు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఇచ్చేయటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఉపాధ్యాయ సంఘం అయినప్పటికీ సేవాదళ్ అనే ఒక సంస్థను కూడా స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు, ఒకటేంటంటే ఉపాధ్యాయుల వాళ్ళ వెల్ఫేర్ చూడడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అనేక మంది ఉపాధ్యాయులను సన్మానం చేయడంతో పాటు వారందరినీ మంచి ఉపాధ్యాయులను ఐడెంటిఫై చేసి వారందరినీ సన్మానం చేసి మోటివేట్ చేయడంతో పాటు ఎన్రోల్మెంట్ అవార్డులు ఇవ్వడంతో పాటు కోవిడ్ లాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు చేసే సామాజిక కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలతో పాటు చేస్తూ ఈరోజు సేవాదళ్ అనేది వరుసగా 6-7 సంవత్సరాలు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అవార్డు తీసుకున్నదంటేనే మనకు అర్థమవుతా ఉంది. ఇలాంటి అనేక కార్యక్రమాలతో పాటు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి కూడా విస్తరించి అక్కడ కూడా యూనిట్ను ఏర్పాటు చేసి ముందుకెళ్తుండడం అనేది నిజంగా గర్వకారణము. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అట్లాగే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయ సంఘం అయినప్పటికీ డెమోక్రటిక్ పిఆర్టీయూ తరఫున సామాజిక విషయాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. మరి వినాయక చవితి అనేది ఇది ఒక పర్యావరణ పండుగ. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అనేది ఈ సంవత్సరమే ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని గణేష్ మండపాల నిర్వాహకులకి ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు సులభతరంగా వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గణేష్ మండపాలకి పర్మిషన్లు సింగిల్ విండో పద్ధతిలో కావాలి, అలాగే పర్మిషన్లకి ఎటువంటి రుసుము లేకుండా పర్మిషన్లు ఇచ్చే అవకాశం కావాలి, అలాగే గణేష్ మండపాలకి విద్యుత్ అనేది కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి 3 అంశాలని కూడా వారు మాకు యాక్సెప్ట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంలోనే మరి ఈ సంవత్సరం ఒక ఆన్లైన్లోనే అనుమతి పొందేలాగా ఎవరు ఏ పోలీస్ స్టేషన్కో ఫైర్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీకి మున్సిపాలిటీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా పర్మిషన్ వచ్చేలాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. రుసుము లేకుండా కూడా అనుమతి ఇచ్చారు. అలాగే ఈ గణేష్ పండల్స్లో విద్యుత్ అనేది కూడా ఉచితంగా ఇవ్వటం, అలాగే దేవీ నవరాత్రులకు కూడా ఈ పండల్స్కి విద్యుత్ ఉచితంగా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి మీ అందరి తరఫున కూడా ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పార్టీ రంగులు, రాజకీయ నేతల ఫోటోలు లేకుండా రేషన్ స్మార్ట్ కార్డులు అందిస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. సెప్టెంబర్ 1 నుండి సాధారణ కార్డుదారులకు రేషన్ షాపుల్లో కార్డులు అందిస్తారని వెల్లడి. అంతవరకు సెలవు. నమస్కారం.